జాతీయ గేయం వందే మాతరంను అవమానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీల వైఖరికి నిరసనగా వరంగల్ చౌరస్తాలో భారతీయ జనతా యువ మోర్చా వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ అగ్రనేతల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ స్వతంత్రం సమరంలో కోట్ల మందికి స్ఫూర్తినిచ్చిన వందే మాతర గేయాన్ని అవమానించడం కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో ఉందని ధ్వజమెత్తారు. దేశభక్తి, జాతీయ భావనలపై కాంగ్రెస్ నాయకులకు ఉన్న నిర్లక్ష్యానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గేలు తక్షణమే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం నాయకులు, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే నినాదాలు చేశారు. దేశ గౌరవాన్ని, జాతీయ చిహ్నాలకు కించపరిచేలా వ్యవహరిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్కు బుద్ధి చెప్పామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల భారత్ వీర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల శ్రవణ్, బీజేవైఎం నాయకులు ఆడేపు రవిరామ్, సమ్మెట శ్రీనాథ్, అంకిత్ గౌడ్, మున్నా అభి మరియు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్నా ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు బైరి నాగరాజు, ఎరుకుల రఘునారెడ్డి, పొట్టి శ్రీనివాస్ గుప్తా, నోముల రతన్, వెంకట్రావు, అంకాల జనార్దన్, వంచనగిరి రాజ్కుమార్, బండి సుజాత, స్వర్ణజ మరియు మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవంలో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ వందే మాతర గీతాన్ని ఈరోజు మనం చట్టం రూపకంలో పూర్తిగా పాడాలి. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వందే మాతరం పాడాల్సిందే అని చెప్పి ఒక చట్టాన్ని కూడా మనం పెట్టుకున్నాం. దాన్ని గౌరవించకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క దేశభక్తి ఏ విధంగా ఉంది అనేది నిన్న మనం జరిగిన ఆగస్టు 15 వేడుకలలో మనం చూస్తున్నాం. వందే మాత్రం పాడకపోతే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్తో సమానం. మన శత్రు దేశమైన పాకిస్తాన్ యొక్క దేశభక్తులు అనేది భారతదేశంలో నిజమైన భారతీయుడు చూసే విధం. కానీ ఈరోజు మన దేశంలో ఉంటూ ఈ దేశాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీయే ఈ వందే మాత్రం పూర్తిగా పాడడానికి విముఖత చూపెట్టిందంటే ఒక్కసారి దేశ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి దేశం మీద ఉన్న ప్రేమ మీద ఒకసారి ఆలోచన చేయాలని, దీనికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి వారి అన్ని పార్టీ కార్యాలయాల్లో పూర్తిగా వందే మాతరం గేయాన్ని ఆలపించాలని కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ దేశ ప్రజలకు ఈరోజు ఏదైతే స్వాతంత్ర్య ఉద్యమంలో మొదటగా వందే మాతరంతోనే ఈ యొక్క ఉద్యమం అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఆ వందే మాతర గేయం యొక్క పవర్ఫుల్ ఆ యొక్క లిరిక్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని ఇవాళ దేశ ప్రజలందరికీ తెలియజేయాలి. మన దేశం మన హక్కు అని చెప్పి తెలియజేయాలనే తాపత్రయంతో భారత ప్రభుత్వము ఈ వందే మాతర గేయ బిల్ యొక్క పాస్ చేయడంలో వీళ్ళు జీర్ణించుకోలేక వీళ్ళకు కొన్ని ఓట్లు పోతాయని చెప్పి భయంతో లేదా మతతత్వ రాజకీయాలు వీలు చేసుకుంటూ ఈరోజు దాన్ని అవమానించడం జరిగింది. వెంబటే మల్లికార్జున ఖర్గే గారే కావచ్చు, సోనియా గాంధీ గారే కావచ్చు, రాహుల్ గాంధీ గారు బహిరంగ క్షమాపణ చెప్పి పూర్తి వందే మాతర గేయాన్ని వాళ్ళ రాష్ట్ర పార్టీ కార్యాలయాలు కావచ్చు, తర్వాత దేశ పార్టీ కార్యాలయాలు కావచ్చు ఆలాపన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ, లేదంటే మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కావచ్చు, మీ దేశ రాజధానిలో ఉన్న ఢిల్లీ ఆఫీసులు కావచ్చు భారతీయ జనతా పార్టీ ముట్టడి చేయడానికి సన్నద్ధమవుతుందని డిమాండ్ చేస్తూ